పోయిటిక్ ట్రావెల్ చేయించారు మీరు. చాలా అద్భుతమైన ఒక ధార, ఒక ప్రవాహం, ఒక ధారావాహిక కవిత్వాన్ని అద్భుతంగా వినిపించారు. ప్రధానంగా మాకు కూడా అంటే ఇంత వెర్సటాలిటీ మీ పోయిటరీలో ఉందో ఇప్పుడు ఒక్కసారి మీ నోట్లోంచి విన్నప్పుడు మాకు అర్థమవుతుంది. అంటే తెలంగాణ ఉద్యమాన్ని చూసాం, తెలంగాణ రావడాన్ని చూసాం, రైతులు చూసాము, ఎవ్రీథింగ్. అంటే మీ మీ దంపతుల అన్యోన్యతను చూసాం, ఎవ్రీథింగ్. ఇది ఇంత కవిత్వాన్ని మీరు పండించినందుకు, ఇంత కవిత్వాన్ని ప్రపంచానికి అందించినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుందండి. మీరు సభికులు చాలా గొట్టు ప్రశ్నలు అడిగి దేవేందర్తో సమాధానాలు చెప్పించాలని అనుకుంటున్నాను. అడగండి. వేదిక మీద చెప్పడం ఒక నిజమైన ఒక సంతోషం అనిపించింది. ఆ తర్వాత చాలా మంది ఎక్కడైనా పోతా అంటే కూడా అది నీకు వచ్చిందని చెప్పడం ఒక సంబరమైనటువంటి జ్ఞాపకం. తర్వాత కథలు కూడా రాసినాం అన్నారు కదా. నిజానికి నన్ను కథల వైపు నా బిఎస్ రాములు గారితో నాకున్న అనుబంధం వల్ల ఆయన కథలు రాయించింది. నన్ను బాగా కథలు రాయని ఊరికే పోరు పెట్టేది. రాయడం వల్ల నేను ఒక 4-5 కథలు రాసిన. నా మనసంతా ఇప్పుడు శ్రీ శివసాగరు వీళ్ళందరూ చదవడం వల్ల కవిత్వం మీద నా మనసు ఉండేది. తర్వాత గుడిపాడి కూడా కథలు రాయమని నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఒకరు. ఎందుకని వాళ్ళ ఎంకరేజ్ అయినా కానీ నేను నా ప్రయాణం, నా మనసంతా ఇక్కడే ఉండి కవిత్వం వైపే పోయింది. అయితే మిమ్మల్ని కవి కాస్త ట్రైబల్ చేయబడినటువంటి కవిత్వం అనేది ఏదో భావిస్తున్నారు. అనేక అంశాలు ఒకసారి చూడడానికి కారణంగా కవిత్వం బలమైనటువంటి మాదిరి ఒక సాధన లాగానే రాయడం అనేది నాకు ఒక అలవాటు. ప్రజలు, నేల, మట్టి, ప్రజలు మాట్లాడుకునే భాష, ఊరు, వాటి పరిశీలన శక్తి, అబ్జర్వేషను నన్ను సడ్డమాలినతనం, లేజినెస్ కవిత్వంలో లేకపోవడం, రాయడం వల్ల అట్లా నేను అనుకున్నా. తర్వాత నా ముందు వాళ్ళు చదవడం, నేను చదవడం, కవిగా ఆలోచించడం, ఆ స్పందనలు నన్ను రాయించినాయి. అట్లా నిలబెట్టినాయి కావచ్చు అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఒక భాషలో కవిత్వంలో సరళత ముఖ్యమా? ఇప్పుడు ఇంకొక మాట వస్తున్నటువంటి ఒక వాదన సంక్లిష్టత సందిగ్ధల సారంగా ఉంది. అంటే విమర్శించారు. భావోద్వేగం, సంక్లిష్టత, సందిగ్ధత ఇవి పోస్ట్ మార్టం లక్షణాలు అంటారు. మరి సంక్లిష్టత సందిగ్ధల సారంగా ఉండే కవిత్వ ధోరణి పట్ల మీ అభిప్రాయం అంటే సారళంగా ఉండాలని దేని ప్రేమిస్తున్నారు? నేను సరళంగా ఉండాలనుకుంటాను సంక్లిష్టత కన్నా. నేను రాసేది రీచ్ కావాలనే నేను అనుకుంటాను. అయితే ఇట్లనే రాయాలనే నిబంధన ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి సంతకం ఎట్లా ఉంటుందో ఇట్లా ఉండాలి సంతకం అని ఎవరు చెప్పరు కదా. ఎవరి కవిత్వం ఇట్లా ఉండాలి, సరళంగా సంక్లిష్టంగా ఉండాలని ఎవరు చెప్పరు. సరళంగా ఉండాలని నేను అనుకుంటా. నా సంతకం లాగా నేను ఉంటా, అన్న సంతకం లాగా అన్న ఉంటాడు. ఆ సంక్లిష్టత ఎవరికి అది రీచ్ కావాలనేది అనుకుంటాను. ఆ ఉప్పొంగే భావాన్ని వ్యక్తం చేసే పద్ధతిలో ఉంటుంది. అది సారం ఉండాలి, రూపం ఉండాలి. మరీ వచనంలాగా ఉండి తేలిపోకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ప్రస్తుతం నేను మళ్ళీ రాసిన
లేకపోతే ఎక్కువ దానికి రక్షణ గొప్ప మానవీయ పూర్తి అని మేము అనుకుంటున్నాం. ఈ మానవీయ పూర్తిగా వేరొక తరానికి వచ్చేటువంటి ఫలితాలను తయారు చేయడానికి ఈ రకమైనటువంటి సామాగ్రి చూసుకుంటారా? వచ్చే తరానికి కవిత్వం చదవడం నా ముఖ్యమైన మనిషిని పరిశీలించడం, మనిషిని మనిషిగా చూడడం, ప్రేమగా చూడడం. ఏ మనిషి ఒక్కడే, కులాలు మతాలు లేని మనిషిని చూడడం, మనిషిని గౌరవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కుల మతాలు లేకుండా గౌరవించడం అనేది మానసికంగా అది మాటలతోనే కాదు ఆచరణలో సాధ్యం. అట్లా చూడడం, అట్లా ఇంకో తరం నేర్చుకోవాలంటే మన కవిత్వాన్ని చదవడం ద్వారానే, నా కవిత్వమే కాదు అందరి కవిత్వాన్ని చదవడం ద్వారా మరో తరం తయారవుతుందని అనుకుంటాను. నేను ఈ దగ్గరగా ఒక 20 ఏళ్ళ నుంచి నేను గమనిస్తున్నాను, పరిశీలనగా చూస్తున్నాను. నిరంతరం రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధునిక కవిత సంపదలన్నీ చదువుతూ కూడా ఎందుకు ఆ ఇద్దరు రాసినటువంటి కవిత్వంతో ప్రభావితం కాలేదు. తెలుగులో కవిత్వం అంటే ఇట్లా ఉంటుంది, ఒక భాష ఉంటుంది, అలా ప్రభావం ఏంటంటే ఎప్పుడు లేదు. నాకు పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అంటే కవిగాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా ఒక శిష్టంగా వ్యవహారిక భాషలో లేకపోతే కవిత్వానికి సంబంధించిన ఒక పనిముట్లు ఉంటాయి, ఒక పరిభాష ఉంటుంది. అక్కడ కాకుండా నువ్వు వాళ్ళతో చదువుతా ఉండాలి, బాగా విస్తృతంగా చదువుతూ కూడా ఎందుకు ఆ ఇంపాక్ట్ లేదు అనేది మాకు ప్రజాపడే ఏమాత్రం కూడా ఆ ఇంపాక్ట్ లేకపోవడానికి కారణం ఇతర వస్తు విషయంలో ఉండొచ్చు, కానీ ఈ శైలి విషయంలో, శిల్ప విషయంలో, దీక్ష విషయంలో ఇతరుల యొక్క ప్రభావం ఎందుకు విషయంలో ఉండొచ్చు. శైలి నాదైన శైలిని ఏర్పరచుకుంటా, వేరే వాళ్ళ శైలిని నేను నచ్చలేదని కాదు, ఒకరిని ఫాలో కావడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఒకళ్ళ వెంబడి నడవడం, ఒక సంస్థలో కలిసి పనిచేయడం, ఒకళ్ళు చెప్తే వినడం, ఒక అధికృత కింద ఒక ఛత్రి కింద ఉండడం అనేది నా మనసుకు, నా నైజానికి నచ్చని. అయితే అవి మంచి కాదు అని అను, కానీ నాదైన శైలిలో నాకు నచ్చినట్టుగా నేను చేయడమే నాది. అట్లనే నా కవిత్వాన్ని కూడా అట్లనే రాస్తూ ఉంటాను. అది ఆ కవిత్వం అట్లనే ఎందుకు రాస్తానో మరి నాకు తెలియదు, కానీ నేనైతే నా పద్ధతిలో నేను రాస్తాను. వాడికి కూడా తెలియకుండా కొట్టేయాలి అని బహుశా అట్లా చేశాడేమో. మా ఊరు పోతారం పోయినప్పుడు పొద్దున్న లేచి 5 గంటలకు పళ్ళపులు వేసుకొని ఊరంతా తిరుగుతా, అక్కడక్కడ అర్ర మీద కూర్చుంటే వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ వింటా, మనసులో వాళ్ళు ముచ్చట పెడతా, బాయ్ అవి అందులో వచ్చే భాష, అందులో ఈడియమ్స్ అవన్నీ నోట్ చేసుకుంటా, మనసులో నోట్ చేసుకుంటా. అది వాళ్ళ నుంచి కొట్టేసిన మాటలు ఉంటాయి, అట్లా చాలా ఉన్నాయి. రైతుతో ప్రభావితం అయ్యాడు, ఇవన్నీ ప్రభావితమైన శైలి పక్కన పెట్టింది. ఓకే, మిగతా సారం విషయంలో చాలా ప్రభావితమైన వ్యక్తి. అసలు పట్నంతో ఏమాత్రం ప్రభావితం కాలేదు, అది కూడా విశేషం. ప్రభావం ఉన్నది. నేను చార్వాకుని, నేను దప్పుడు కొట్టే సాగర్, శివసాగర్ ప్రభావంలో ఉన్న పోయిటరీ అందులో కనబడుతుంది. శ్రీశ్రీ ప్రభావం ఉన్న పోయిటరీ కూడా కనబడుతుంది. అంటే నేను చదివి ఆకలి ఆడి మొదట్లో రాసిన ప్రభావం వాళ్ళది కనబడుతుంది. ఆ క్రమక్రమంగా ఆ ప్రభావం ఉండొద్దని కానీ అనుకోలేదు, నాదైన ప్రభావాన్ని ఏర్పరచుకున్నా, ఇది మంచిది కాదనుకోలేదు. నా స్టైల్, నా నడక నేను నడుచుకుంటా. వెట్టపల్లి శ్రీనివాస్ సార్, నేను సింగరు. మీ యొక్క అన్నవరం దేవేంద్ర ప్రముఖ కవి అయిన వ్యక్తి ప్రపంచ దేశ చిత్రపటాల్లో నిలిచింది సార్ మీరు. ఎందుకంటే సాక్షాత్తు ఒక 2 years బ్యాక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మా తమ్ముడు, మా మరదలు గారు ఒక ఫోన్ చేసి ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్నవరం, ఓకే థ్యాంక్ యూ. 2 విషయాలు చెప్తే ఎక్కువ మాట్లాడుతాను నేను. మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పింది సార్ కవుల గురించి, మీ సొంతంగా మీ హుస్నాబాద్ ప్రాంత చరిత్ర కూడా చెప్పిండు.
నేను మీ ఉస్నాబాద్ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తినే సార్. నేను ఆ ప్రాంతం తిరిగినా అక్కడ ఉన్నటువంటి జీవి శ్యామ్ ప్రసాద్ రావు అడిషనల్ కలెక్టర్ గారి మీద కూడా నేను ఒక సాంగ్ రాయడం జరిగింది. సాంగ్ కూడా పాటలు కూడా పాడడం జరిగింది సార్. మీ యొక్క పుస్తకంలో ఒకటి మర్చిపోయినట్టు నా ఆవేదన, కొంచెం నా కన్నీటి ఆవేదన వస్తుంది సార్. కవులు కళాకారుల గురించి కూడా కొంచెం మీరు రాయాలని కోరుకుంటున్నా సార్. మీరు ఇంకా ముందు ముందు ఎన్నో కవిత్వాలు రాసి మంచి జరగాలని కోరుకుంటున్నా సార్. మీరు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సాక్షాత్తు కలం పట్టి రాసిండు సార్ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అమ్మాదిపేట. అంతకంటే మీరు కవులు కళాకారుల గురించి, తర్వాత చేనేత రంగం గురించి కూడా మీరు కొంచెం మీ కవిత్వంలో రాయాలని నేను శిరస్సు వహించి మిమ్మల్ని కోరుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముందుగా అన్నవరం సార్కి కంగ్రాచులేషన్స్. నా ప్రశ్న, మీ మొదటి సంపుటిలో మీ కవిత 1989లో కనబడుతుంది, కానీ మీ మొదటి సంపుటి 2001లో వచ్చింది కదా. 12 సంవత్సరాల ఆలస్యం ఎందుకు అయింది అనేటువంటిది నా ప్రశ్న. ఎందుకు ఆలస్యం అంటే ఆర్థిక పరిస్థితులు లేకపోవడం అని, వేయాలనేటువంటి కోరిక లేకపోవడం అనేటువంటిది నా ప్రశ్న. అప్పుడప్పుడు అడపదడప సందర్భాలు చెప్పినా రాసుకుంటూ పోయినా అది వేసుకుందాం అనేది ఆలోచన లేదు, ఆ స్ఫూర్తి కూడా లేదు. అప్పుడు బిఎస్ రాములు గారు పరిచయం అయిన తర్వాత ఆ కవిత్వం అంతా అచ్చువేస్తే బాగుంటుందని ఆయన ప్రోత్సాహం వల్ల అవన్నీ వెతికి 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 తీసి అప్పుడు మాత్రమే అచ్చువేయడం జరిగింది. అప్పటి వరకు పూర్తిగా కవితలు కూడా అచ్చువేయంత లేవు, అచ్చువేద్దామనే ఆలోచన కూడా కలగలేదు. బిఎస్ రాములు గారు ప్రోత్సాహం వచ్చిన తర్వాత అచ్చులోకి పోయింది. అట్లా ఆర్థికపరమైన అవేం లేవు, బాధలేం లేవు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నలు 5-6 రాసుకున్నాను, కానీ ఇప్పటికే 2-3 కొట్టేశారు ఆల్రెడీ. నా ప్రశ్న, మీ ఇంత సుదీర్ఘమైనటువంటి సాహిత్య ప్రయాణంలో మీకు అన్ని ఆహా ఓహోలేనా, లేకపోతే విమర్శను కూడా ఎదుర్కొన్నారు? ప్లస్ విమర్శ అంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు చీల్చి చెండాడమే విమర్శ అనేది ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తుంది. మీరు ఎదుర్కొన్న ఉత్తమ విమర్శ ఏంటి? విమర్శ ఎలా ఉండాలని మీ అభిప్రాయం? కన్నా నేను రాసిన ఒక తొవ్వ సంకలనం నిజానికి 40 పేజీల పుస్తకమే. అది ఇండియా టుడేలో కూడా వ్యాసం వచ్చింది. ఒక ఆయన అదృష్ట దీపక, ఇంకో అతను బాగా తీర్చండి రాసిండు ఆయన, ఇంకో ఆయన చక్రధర్ అంటే ఆయన కూడా ఈ భాష ఏంటిది, ఈ కథ ఏంటిది, ఇట్లా ఉంటుందా, ఈ తెలంగాణ భాష అంటే ఇవన్నీ పదాలేనా, చెలిమే అని నేను రాస్తే చెలమకు వచ్చిన చిక్కేమో చెలిమే అని బాగా ఘాటుగా విమర్శ రాసిండు. అది అటువంటి ఎదుర్కొన్న నేను మొదటి 1-2 పుస్తకాల సంబంధించిన దానిలో 1-2 మాత్రమే ఆ విమర్శలు రాశారు. ఆ విమర్శలను చూసి నేను బాధపడలేదు అని ఆయనకు అర్థం కాలేదు అనుకున్నా. ఆ విమర్శలను ఎదుర్కొని దానికి వాదన పెట్టుకోలేదు, ఏం లేదు, వచ్చినాయి. ఆ తర్వాత నాకు విమర్శలు ఏం రాలేదు. విమర్శ చెప్పే రీతి అది చీల్చెండాడమా కాదా అనేది ఆయన మాట్లాడే చెప్పడాని యొక్క విధానం ఉంది అంతే. ఏదైనా చీల్చెండాడాలని అనుకుంటే విమర్శ రాయడం వేరు, చెప్పడం కోసం మార్చడం కోసం రాయడం వేరు. అది పద్ధతి కాదని నేను అనుకుంటాను. ఒకటి, మీరు రాసిన కవిత్వం అంతా కూడా మీరు చెప్పినట్టుగా కానీ మాకు తెలిసినట్టుగా కానీ పల్లె వాతావరణం నుంచి అచ్చ తెలంగాణ భాష నుంచి వచ్చింది. ఇవాళ అందరూ కూడా అంటే శైలి, ఇప్పటి శైలి మీరు ఎందుకు ఆఫ్ చేసుకోలేదు ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నారు. కానీ మిమ్మల్ని ఒక జాతీయ కవిగా, అంతర్జాతీయ కవిగా, ఒక పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో చదువుకునేంత స్థాయికి తీసుకొచ్చింది మాత్రం మీ భాషే అని అనుకుంటున్నారా, ఇంకేదైనా కాదు? ఇట్లా రావాలి కాబట్టి ఇట్లా రాయాలని నేను అనుకోలే. నేను తెలంగాణ భాషలు రాస్తే ఇట్లా అవుతుందని, ఇట్లా జాతీయ అంతర్జాతీయ, నా ప్రశ్న అలా రాయడం వల్లనే, అంటే మన భాషని, మన తెలంగాణ భాషని మనం గౌరవించుకొని మనం కోడుకోవడం వల్లనే ఈ రోజు అది నిలుస్తుందని భావిస్తున్నారు. అట్లా నిలుస్తున్నా, అట్లనే ఖచ్చితంగా కరెక్ట్గా అట్లనే భావిస్తున్నా, సరిగ్గా అట్లనే భావిస్తున్నా. అట్లా నాలాగా రాయాలనే ఎవరి మాతృభాషలో వాళ్ళు రాయాలి, ఎవరింటి భాషలో వాళ్ళు రాయాలి. రాయడం వల్ల అయితే మీరు నగర జీవితం కాబట్టి మీకు అది లేదు కావచ్చు, అది చెప్పి ఒకసారి మాట్లాడుకున్నాం మనం. అయితే ఎవరి భాషల్ని వాళ్ళు రాయాలి, అరువు తెచ్చుకున్న భాష అవసరం లేదు, భాష కాదు. తెలంగాణ కూడా ఒక భాషనే, మనము ఆ భాషలు రాస్తేనే ఈజీగా ఉంటుంది. స్వానుభూతి, సహానుభూతి రెండు ఉంటాయి కదా, మన సొంతగా అనిపించినవి సానుభూతి. ఇప్పుడు మీరు పల్లెటూరి గురించి రాసిన, ఒక రైతు గురించి రాసిన మీకు ఆ నేపథ్యం.
ఉద్యమ కవిత్వంలో మీరు అంటే ఆ ప్రేరణ ఒక తెలంగాణ పౌరుడిగా మీరు అట్లా ఉత్ప్రేరితమయ్యారు కదా, అట్లా మీరు మహిళల పైన కవిత్వం అంతగా రాయలేదేమో అని నాకు అనిపించింది. వాళ్ళ ఆవిడ మీద రాసినట్టు తర్వాత అది అంటే ప్రేమ కవిత్వం అవుతుంది, అది వాళ్ళ ఆవిడ మీద రాసిందంతా ప్రేమ కవిత్వం. అట్ ద సేమ్ టైం అది ఇటు సమకాలీన సంఘటనల మీద, ఒక యుద్ధం మీద కానీ లేదంటే ఏదో కాలం చేయడని అది అట్లా స్పందన కాకుండా ఉన్నారు. అంటే మీరు శ్రీశ్రీ గారు, చరవణ్ రాజు గారు, శివసాగర్ గారు మీ ఇన్స్పిరేషన్ అని చెప్పారు కదా, వాళ్ళలో ఉన్న ఆవేశం మీ లోపల అనిపించారు. ప్రేమగా మెత్తగా అంటే మానవ సంబంధాల గురించి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. మహిళల మీద అంత రాయలేదని ఒకటి వచ్చింది, మహిళా సమస్యల మీద. నాకు అనుభూతి చెందినే, నాకు ఎదురైన, నాకు కనబడే ఎక్కువ రాస్తుంటా. కావాలని వీళ్ళ మీద రాయాలని పని కట్టుకొని పోవడం నాకు ఉండదు. ఇంట్లో అయితే నా శైలి ఏంటంటే నాకు ఎదురైనవి నేను రాస్తుంటా, చూసినవి కూడా రాస్తాను. సానుభూతిలో స్త్రీలకు సంబంధించిన సమస్యల విషయాల సంఘటనలతో రాసిన, కానీ మీరు అన్నంత ప్రభావితంగా రాయలేకపోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజా మనసు యొక్క ప్రతిబింబం. ప్రజా మనసు యొక్క ప్రతిబింబం. అతని రచనలు సామాజిక స్పృహ, మనుషుల భావోద్వేగాలు, గ్రామీణ జీవితం మరియు నైతిక విలువలు మేళవింపుతో ప్రజలకు అతి సులభంగా అనుసంధానమయ్యేలా ఉంటాయి. చాట్ జీపీటీ కూడా తెలిసిందన్నమాట. దేవుడు అంటే నమ్మకం లేదా ఒకటి. తర్వాత అజ్ఞానం కవి అంటే ఎవరు, విజ్ఞానం కవి అంటే ఎవరు రెండవది. ఈ కవిత్వం పూర్వజన్మ పుణ్యఫలం వల్ల వస్తుందని అంటారు, అది వాస్తవమా లేదా పరిసరాల పరిశీలన వల్ల వస్తుందా చెప్పండి. పుణ్యఫలాలు అనేవి ఉంటాయని, పూర్వజన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ, వాటి నమ్మకాలు నాకు లేవు. దేవుల గురించి కూడా రాసి ఉంటాను, నేను రాసిన చాలా. దేవునికి సంబంధించిన ఒకటో పుస్తకంలో ఉంటుంది, దేవుడు ఉన్నాడని లేడని కాదు, కానీ దేవుని గురించి నా అభిప్రాయాలు ఉంటాయి రాసిన. పూర్వజన్మలో నేను నమ్మను. విజ్ఞానం ఉన్నాడు విజ్ఞానం కవి, అజ్ఞానం ఉన్నాడు అజ్ఞానం కవి. అది ఈ ప్రశ్నలే జవాబు ఉన్నాయి. మీరు ఇక్కడికి తీసుకొచ్చినారు. థ్యాంక్ యూ. నువ్వు రాసిన కవిత్వం లోపల మొదటి దశ ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలం అది. దాంట్లో ఆ కాలం లోపల అందరూ తెలంగాణ భాషతోనే కవిత్వం రాశారు, ఆ భాషలోనే కవిత్వం రాశారు. దాన్ని కొద్దిమంది వ్యతిరేకించిన ఆంధ్ర వాళ్ళు, మన దాడికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆనాడు రాజకీయ కవిత్వం రాసిన తర్వాత కాలం లోపల తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిన, లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి జరుగుతున్న ఉద్యమం గురించి రాసిన, అది రాసిన తర్వాత పూర్తిగా సంఘటనాత్మక కవిత్వం రాస్తున్నాను. ఇప్పుడు ఈ సంఘటనాత్మక కవిత్వంలో అసలు కవికి ఒక దృక్పథము, సమాజం మీద ఒక అవగాహన ఉండాలనేది చాలామంది అనుకుంటారు. అట్లా ఉంటేనే ఒక బలమైన కవిత్వం వస్తుంది అని చెప్తుంటారు. నీ కవిత్వం బలమైన కవిత్వమే, నేను కాదనట్లేదు. కానీ సమాజానికి దిశానిర్దేశం చేసే కవిత్వం ఏదైనా రాసినవా? ప్రాతినిధ్య కవిత్వం నీ 12 సంపుటాల్లో ఏదన్నా ఉంటే చెప్పు. ప్రాతినిధ్యం చేసే కవిత్వం అంటే చాలానే ఉంటాయి. అంటే ఒకటనేది ఏముండదు. అందులో ఒక సంఘటనలు, ఒక కవితను సంఘటనాత్మక కవిత్వం రాసినాం. ప్రతి ఉద్యమాల మీద కవిత్వం రాసినాం, ఎన్కౌంటర్ల మీద కవిత్వం రాసినాం, కేసీఆర్కు సంబంధించిన వ్యతిరేకమైన, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన వ్యతిరేకమైన కవిత్వం రాసినాం. ఏ కవిత్వమైనా కొనసాగించే కవిత్వమే. అంటే ఒక దృక్పథం మాత్రం కంపల్సరీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రజా దృక్పథం, సామాజిక దృక్పథం, సామాజిక చైతన్యం ఉంటేనే కవిత్వం అది పండుతుందని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎట్లా ఎంతలాడి చెప్పినావో, శ్రీశ్రీ చెప్పినావో, నాది కూడా నువ్వు వెతికి చెప్పాల్సిందే, కానీ నాది నేను ఎట్లా చెప్పుకుంటా? నా 12 పుస్తకాలు చదివి, శివసాగర్ చదివి ఒకటి చెప్పినావు,
శ్రీశ్రీ చదివి ఒకటి చెప్పారు, అన్నవరం అయిన తర్వాత నువ్వే అలాగెళ్ళి చెప్పాలి, నాది నేను చెప్పుకోరాదు. కవిత్వం సరళమైన అంటే ఏదైతే తెలంగాణ పదాలతోటి రాశారు కదా, అదే విధంగా అంటే ఇప్పుడు కవిత్వం అంటే ఫస్ట్ సార్ చెప్పినట్టు సంస్కృత పదాలు కావచ్చు, మిగతా పదాలు కావచ్చు, ఈ పదాల ద్వారా మీరు అంటే మన రాసినవి ఉన్నాయా? ఆ తర్వాత కొత్తగా మాలాంటి కవులకు అంటే కవిత్వం రాయాలంటే ఏ విధంగా అనేది మీ భాషలో చెప్పాలనేది నా ఒక ప్రశ్న సార్. నేను ఎవరు కవిత్వం ఇట్లా రాయాలని చెప్పరు. నిజానికి సృజన అనేది నేర్పితే రాదు, అది మనసులో ఊహల్లో ఉంటుంది. వస్తువు చూసిన తర్వాత కవిత్వం ఎట్లా రాయాలనేది నులకాలినట్టు, తాడు వేరినట్టు ఇట్లాంటివి అవి వస్తూ ఉంటాయి. అవి ఎట్లా వస్తాయి అంటే ప్రాక్టీస్లో వస్తాయి, అధ్యయనం చేస్తే వస్తాయి. నీకన్నా ముందరాల కవిత్వం అంతా చదవడం ద్వారా మాత్రమే కవిగా నిలబెట్టగలుగుతాడు. చదవడమే ముఖ్యం, పుస్తకాలు చదవడమే ముఖ్యం. పోలూరు చంద్రశేఖర్. ఇప్పుడు మీ ఆశీర్వాదంతోనే ఇక్కడికి నేను రావడం జరిగింది, మీ ప్రోత్సాహంతోనే. మీరు పండుతున్న వయసు మనసు నిండలేదు, పండుతున్న వయసు పరిగెత్తమంటుంది, కవిత కాంతులను ఎగజల్లుమన్నట్టుగా ఉన్నది, మీరేమంటారు? ఉన్న వయసు పరిగెత్తమంటుంది, కవి కాంతులను అన్నట్టుగా ఉన్నది మాకు. అది మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. సమాజంలో కవులు మీ కవిత ద్వారా ఎందరో కవులుగా ఉపయోగిస్తారు. కవి అన్నవరం దేవేంద్ర నాకు శుభాకాంక్షలు, అదేవిధంగా ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు. నేను అన్నవరం అన్న కవితను చదివినప్పుడల్లా నాకు అనిపించే విషయం ఏంటంటే ప్రతి సందర్భాన్ని ఒక కవిత్వీకరిస్తాను. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రయాణాన్ని కవిత్వీకరించాడు, దాని తర్వాత బహుజనుల జీవిత చూసిన అన్నింటినీ కూడా కవిత్వీకరించాడు. మరి ఇంత సమయం మీకు ఎలా దొరుకుతుంది? మొదటి ప్రశ్న. మరి అంతేకాకుండా మీరు కవిత్వానికి సంబంధించిన అల్లిక విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే కవిత్వం అంటే ఏదో వచనంగా వెళ్ళొద్దని మీరే అన్నారు కదా, మరి వచనంగా వెళ్ళొద్దంటే మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? మరి అంతేకాకుండా మాలాంటి వర్ధమాన కవులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇలా 24 గంటలే ఉంటాయి, అందులో 6-7 గంటలు నిద్రపోవడం ఉంటుంది, 7-8 గంటలు ఉద్యోగం చేసి, ఇంకా మిగిలిన గంటలు ఏం చేస్తాం? కవిత్వం రాస్తాం. మనసు రాయాలనుకున్నప్పుడు సమయాన్ని దొరకబట్టుకోవాలి. సమయం ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, వచ్చిన తర్వాత ఉంటుంది. ఆ సమయాలను మనం వినియోగించుకోవడం ఒకటి, సమయం మనం దొరకబట్టుకోవడం. సమయ విభజన అనేది సమయంలో పనుల ప్రాధాన్యతను క్రమక్రమాలు చేసుకోవాలి, కింది చేసుకోవాలి. అంతే, ఈ పని చేయాలన్నా ఆ పని చేయాలన్నా కవిత్వం రాయాలన్నా అది సమయం కేటాయించుకుంటాం. ఈ సమయం తర్వాత ఇంకోటి ఏంటిది, నీ కవిత్వం రాసిన తర్వాత కళ్ళు మూసుకొని అద్దం ముందు కూర్చొని తలుపు పెట్టుకొని ఆ కవిత్వాన్ని పైకి చదువుకోవాలి. నీ తప్పులు నీ తట్టుకుంటూ పోవడు, నీ ఆ ఉరుకుతుందా ఎట్లా పోతుంది పోయిటరీ అనేది తెలుస్తూ ఉంటుంది. నా కవిత్వం కానీ ఇంకెవరి కవిత్వం చదివిన తర్వాత మన కవిత్వం మనమే బహిరంగంగా తలుపులు పెట్టుకొని, ఇంట్లో తలుపులు పెట్టుకొని, ఎవరు లేనప్పుడు తలుపు పెట్టుకొని బాగా చదివితే అది ఆ స్పీడు ఆ రితం అవి కనబడతాయి. అవి ఎక్కడైనా ఆగేది ఆగని తెలుస్తుంది. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మళ్ళీ మిగతా పుస్తకాలు అన్ని చదివినట్టు తెలుస్తుంది. అలా దాన్ని తెలుసుకోవడం దాకా అది ఒక రహస్యాలు. అది ఎలా చేస్తారు? ఫలానా రూపం కావాలి, ఈ సారానికి ఇందులో ఫలానా మెరుపులు చెమకులు లేకపోతే మొక్కలు పుష్పాలు ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఎట్లా నిర్ణయిస్తారు? ఇప్పుడు అడవి అనేది అంటే రాయాలనుకుంటాను నేను ముందుగా అడవిని ఫ్రేమ్ చేస్తాను. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయని ఇటు పక్క రాసుకుంటాను. ఇప్పుడు సుతారి బిల్డింగ్ కట్టేటప్పుడు ఇటుక బిడ్డలు ఇటు పక్కకు సిమెంటు ఇవన్నీ పెట్టుకున్నట్టుగా నేను అడవిని మనసులో తీసుకొచ్చిన తర్వాత అడవిలో ఏమేమి ఉంటాయి, అడవిలో ఈ చెట్లు ఉంటాయి, మధ్య చెట్లు ఉంటాయి, పాలకొడిచి ఉంటాయి, ఇవి ఉంటాయి, చిట్ట పుల్లు ఉంటాయి, పెద్ద పుల్లు ఉంటాయి, ఇవి ఉంటాయి, అడవిలో అన్నలు ఉంటారు, గుట్టలు ఉంటాయి, బాటలు ఉంటాయి, ఉష్క ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ మొత్తం మనసులో మొత్తం ఒక అడవి మనసులోకి ఎక్కిన తర్వాత ఆ రోజు అడవి అంతా తిరుగుతుంది నా మనసులో. నేను ఆఫీస్కి పోయినా, బడికి పోయినా, ఇంట్లో పన్నా లేచినా, స్నానం చేస్తా అంటే కూడా అవే వస్తాయి. అవి వచ్చిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టుకుంటాం. వాడ ఇల్లు కట్టేటప్పుడు సుతారు పెట్టుకున్నట్టే పెట్టుకున్న తర్వాత వీటిని ఎట్లా నిర్మించాలి అనేది మళ్ళీ పడతా ఉంటుంది. మనకు ఆ పడ్డ తర్వాత ఒక్కొక్క పదం తీసుకొచ్చి అడవిని ముందుగా ఎట్లా మొదలు పెట్టినాం, అడవి ఎటు పోయింది, ఇదివరకు అడవి ఎట్లా ఉండే, అన్నలు ఎట్లా తిరిగిండ్రు, తిన్నప్పుడు వాళ్ళ పాదముద్రలు ఎట్లా ఉండే, చచ్చిపోయినప్పుడు ఆ అడవి ఎన్కౌంటర్ అయినప్పుడు ఆ నీళ్ళల్లో వాళ్ళ రక్తం ఎట్లా పోయింది, ఇవన్నీ కళ్ళలో తిరుగుతాయి మనకు. ఆ తిరిగినప్పుడు వాటిని ఆకట్టుకుంటా చుట్టూ మన దగ్గర సారం తయారు చేస్తుంది. రూపం అనేది మనం తయారు చేసుకుంటాం. ఎట్లా తయారు చేసుకోవాలనేది మనకు సంబంధించినటువంటి రూపం. వస్తువు దొరుకుతుంది,
ఆ రూపాన్ని నిర్మించుకుంటా చేసుకుంటాం. బస్సు గురించి రాసినాం, ఒక ఆర్టీసీ కార్మికుల గురించి రాసినాం. ఆ సంబంధించిన జార్గాన్ ఉంటుంది, ఒక ఏ ఏ ఒక భాష ఉంటుంది, దేనికి ఒక భాష ఉంటుంది, పత్రికలకు ఒకటి ఉంటుంది, ఇంట్లోకి ఒకటి ఉంటుంది, అడవికి ఒకటి ఉంటుంది. ఆ భాషకు సంబంధించినటువంటి పదాలను మనం తీసుకురావాలి, ఆ సైన్స్ చదవాలి. నా దాంట్లో జీవశాస్త్రం వస్తుంది, తర్వాత ఫిజిక్స్ వస్తుంది. నేను ఆ వస్తువు ఎన్నుకున్న తర్వాత ఫిజిక్స్ చదువుతా అంట, జీవశాస్త్రం చదువుతా అంట. అది తేల్చుకొని అవి పేర్చుకున్న తర్వాత అవి తీసుకొచ్చి నేను ఇలా ఒక ప్రశ్న, మేము రాసిన కవితలు ఒకసారి చూసుకుంటే అందులో ఫెమినిజం అంటే నాకు తెలియకుండానే ఒక ఎగ్జామ్కి మేము ప్రభావితమయ్యాము. అలా మీరు ఎప్పుడైనా మొదట్లో పోయారు, ఏదైనా ఎగ్జామ్ ప్రభావితం అదొక ప్రశ్న. మేము ఇలా ఆ ప్రభావం నుంచి బయటపడాల్సిందా, లేకపోతే ఆదాయ ప్రభావంలో ఆదాయ విషయంలో ముందుకోవచ్చు? ముస్లిం సాహిత్యం చదివాను, శ్రీవాద సాహిత్యం చదివాను, అన్ని వెనుకబడిన సాహిత్యం చదివాను. అన్నిటి ప్రభావం నా మీద ఉంటుంది. అది వాటిని మాత్రమే నేను రాయా. అవి యాక్టివేట్ అవుతాయి. ఆ సిమ్ములు నా దగ్గర ఉంటాయి, దళిత కవిత్వం సిమ్ము, ఫెమినిజం సిమ్ము, అన్ని సిమ్ములు ఉంటాయి. ఆ 3 సిమ్ములు 4-5 సిమ్ములు ఎప్పుడు యాక్టివేట్ అవుతూనే ఉంటాయి. అయితే ఇదే సిమ్ములకి వెళ్ళి ఇదే దాని నాకు ఉంటుంది. ఆ ప్రభావం తప్పనిసరి ఉంటుంది. రాయాల్సిన అవసరం లేదు. ఫెమినిస్ట్గా ఉండడం, ఫెమినిస్ట్ అంటే అదేమన్నా అపరాధ భావం కాదు కదా. ఒక సంవేదన, ఒక నువ్వు చూస్తున్నటువంటి ఒక కన్ను, ఒక దారి తప్ప అందుకెళ్ళి బయటపడడం ఏంటి? అది బయటపడాల్సిన ఒక మానవీయ కోణమే. అది స్త్రీ పడుతున్న వేదనను చెప్పే మానవీయ కోణం. ఆ మగ అహంకారాన్ని ప్రశ్నించడం తప్ప మొత్తం మనుషులనే వదలడం కాదు కదా. అది బయటపడాల్సిన అవసరం లేదు, అవే రాయాల్సిన అవసరం లేదు, అన్నీ రాయాల్సింది. నా పేరు చిందం సునీత. ముందుగా అన్నవరం దేవేందర్ సార్కి శుభాకాంక్షలు. నేను అడిగే ప్రశ్న, ఒకప్పుడు తెలంగాణలో కవులే లేరని మనల్ని చాలా అవమానించారు. ఆ అవమానంతో మన తెలంగాణలో ఎంతమంది కవులు ఉన్నారని చెప్పేసి మనం దాన్ని వెలికి తీసి, అలాగే అప్పటి నుండి ఇప్పటి వరకు అనేకమైనటువంటి రచయిత్రులు కవులు వచ్చారు. వచ్చినటువంటి కవిత్వం ద్వారా ఆరోగ్య సమాజాన్ని మనం సృష్టించగలిగామా? మీరు ఏమనుకుంటున్నారు? ఒకవేళ సృష్టించగలగకపోతే కవులు ఇంకా ఏం చేయాలి? ఒకవేళ సృష్టించగలిగినము అని మీరు అనుకుంటే మీ సంతోషము ఎలా మాకు ఇస్తారు? రాబోయే కవులకు మీరు ఇచ్చే ఆదర్శం ఏంటి, మార్గాలు ఏంటి? కోసం కొట్లాడినప్పుడు తెలంగాణ సమాజం వచ్చింది, మార్పులు జరుగుతుంటాయి. ఫెమినిజం వచ్చిన తర్వాత ఆడవాళ్ళను చూసే దృక్పథం మారింది అందరికీ. దళిత ఉద్యమం వచ్చిన తర్వాత దళితులను చూసే దృక్పథం మారింది. అవి యాక్టివేట్ అయ్యి పనిచేస్తూనే ఉంటాయి. అయితే సమాజంలో ఉద్ధరించబడతాయి, మార్పులు పడతాయి. వాటి కోసం ప్రత్యేకంగా మనం కవిత్వం రాయడమే సామాజిక దృక్పథంతో సమాజం కోసం రాయాల్సిన అవసరం ఉంటుంది. అవి రాయాల్సిందే, అవి కొనసాగాల్సిందే. సార్, అప్పుడు కిరోసిన్ దీపం వెలుగులో చదివిన సాహిత్యంలో చిక్కదనం ఇప్పుడు ట్యూబ్లైట్ వెలుగులో చదివిన సాహిత్యంలో ఉందంటారా? ఉంటుంది. అప్పటి సాహిత్యం దీపం వెలుతురు ఉంటుంది, ఇప్పటి సాహిత్యం ఇట్లా ఉంటుంది. ఆ సాహిత్యంలో తేడాలు, వాళ్ళ సంఘర్షణ నుంచే సాహిత్యం పుడుతుంది కాబట్టి వాళ్ళ ఆవేదన సంఘర్షణతోనే వస్తుంది. తప్పకుండా తేడా ఉంటుంది. కడుపు నిండినవా అనే మాట, కడుపు ఎండినవా అనే మాట వేరువేరుగా ఉన్నట్టుగా సాహిత్యం కూడా అది ప్రస్ఫుటిస్తుంది కనపడకుండా. కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో కవి సంధి కార్యక్రమానికి ఎంపికైనటువంటి మీకు ముందుగా శుభాకాంక్షలు. ప్రసన్న అన్నకు ధన్యవాదాలు. అయితే నా ప్రశ్న, ఒక కవికి కవి విజయం వెనుక కుటుంబం పాత్ర ఎంత వరకు ఉంటుందని అనుకుంటున్నారు? మీ ముచ్చట కాదు, అంటే మీ ముచ్చట కాదు, ఒక కవి అనలేదు, ఒక కవి అన్న ఎవరైనా కావచ్చు. కవిని పాత్ర బ్రహ్మాండంగా ఉండాలి, లేకపోతే కవి కాలేడు, ఎదగలేడు. ఎవరి కవి అయినా, ఏ కవి అయినా ఇంట్లో రపరప ఉన్నాక కవిత్వం రాసడం అనేది కల్పన పని. కాబట్టి ఏ కళలైనా, సమస్త కళలు రావాలంటే కుటుంబ సభ్యులందరూ పార్టిసిపేట్ కావాలి, పాల్పంచుకోవాలి, ఆయనకు సమయాన్ని ఇవ్వాలి, లైట్ ఇవ్వాలి, అన్నం ఇవ్వాలి, ఛాయ్ పెట్టాలి. అవన్నీ అన్ని పాత్రలు ఉన్నప్పుడు మాత్రమే
వాళ్ళు కవితలు. వాళ్ళ కవిత్వం వెనుక ఆ కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అమోఘంగా ఉంటేనే అవుతారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణలో అంతరించిపోయిన జీవితాల గురించి, కులవృత్తుల గురించి, చరిత్ర గురించి మీ కవితల్లో చాలా ప్రస్ఫుటంగా ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా చాలా కవితలు రాశారు. కానీ మలిదశ ఉద్యమంలో జరిగినటువంటి చాలా సంఘటనలు చాలా కవులు మర్చిపోయారు. ముఖ్యంగా అనేక మంది చావులు, అదేవిధంగా సకల జన సమ్మె కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, రైలు రోడ్డు కావచ్చు, పల్లె పల్లె పట్టలపై కావచ్చు, ఇలా ఎన్నో పొన్నం ప్రభాకర్ ఇంటికి డ్రైనేజ్ పైపు తీసుకొని మేము వెళ్ళిన సంఘటన కావచ్చు. అదే విధంగా ఇక్కడ ఎన్ఆర్ఐ సదస్సు జరుగుతుంటే అలాంటి నాయకులను డయాస్ మీద ఎక్కిన సంఘటనలు కావడం చాలా సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనలు ఏమైనా మీ కవితలో భవిష్యత్తులో తీసుకురావాలనుకుంటున్నారా? ఇదొక ప్రశ్న. కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగింది. ఎవరి చేతిలో చూసినా ఫోనే, ఎవరు అయినా మరి చూసేది కూడా చాలా అనవసర విషయాలు, అసభ్యకరణ విషయాలు చూస్తున్నారు. కానీ చూసేది కూడా బాగా చూస్తలేరు. మరి ఇప్పటి విద్యార్థులకు కావచ్చు, యువతరానికి కావచ్చు, ఇప్పుడు రాబోయే తరానికి కావచ్చు, మీలాంటి కవులను తయారు చేయాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ప్రభుత్వానికి మీ సూచనలు ఏంటి తెలియజేస్తూ కోరుతున్నాను. నా పేరు రాచర్ల వెంకన్న, సిరిసిల్ల తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ జంగు సైరన్. జై తెలంగాణ. ప్రభుత్వాలు ఇప్పుడు పుట్టల గురించి కానీ, చరిత్రలో చాలా కవిత్వంలో కానీ, వచనంలో కానీ, నవలల్లో కూడా ఉద్యమాలు అన్ని రికార్డ్ అయినాయి. దాదాపుగా నా వాటిల్లో కూడా గుట్టలకు సంబంధించిన విషయాలు కూడా రికార్డ్ అయినాయి. కానీ కవిత్వం బలంగా వచ్చి ప్రజా ఉద్యమం వస్తే మాత్రం ప్రభుత్వాల దగ్గర కదలికలు ఉంటాయి. కానీ కవిత్వం ఒకటే కాదు. అది నా సారాంశం. భావితరాలకు మనం చెప్పే సలహాగా చదివించాలి. అంటే వాళ్ళకు నిజానికి గ్లోబలైజేషన్ వ్యతిరేకించి రాసింది. అందుకే గ్లోబలైజేషన్ ప్రభావం వల్లనే ఇవాళ మన తలకాయలన్నీ సెల్ ఫోన్లో, మన తలకాయలన్నీ టీవీల్లో, మన తలకాయలన్నీ కంప్యూటర్లో ఉన్నాయి. మానవ సంబంధాలు పూర్తి లుప్తమైపోతా ఉన్నాయి. కొన్ని రోజులకు ఏం జరుగుతుందో తెలియదు. కాకపోతే మనం సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండి మన కళలను, మన దేశీయతను, మన ప్రపంచాన్ని మనం పెంపొందించాలంతే. అది ఉపాధ్యాయుల దగ్గర, కుటుంబం దగ్గర ఉంటుంది. ముందుగా మా అన్నవరం దేవేందర్ అన్నకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కవి మీరు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఖచ్చితంగా అన్నవరం దేవేందర్ అన్న రాసిన రచనలకు ఏవేవి రాశారని ఇక్కడ గుర్తున్నా లేకుండా ఆ విద్యార్థి చదువుతాడు. ఎందుకంటే పోటీ పరీక్షలలో గ్రూప్ 1 పరీక్షలలో మీ క్వశ్చన్ రావడం, పిహెచ్డి కూడా మీ రచనల మీద జరగడం జరిగింది. దీనికి కరీంనగర్ మీరు ముద్దుబిడ్డ కావడం మా అందరి గర్వకారణము. అయితే ఇక్కడ ఒక చిన్న 2-3 సందేహాలన్నా. మీ రచనలు సరళంగా, సులభ శైలిలో, గ్రామీణ నేపథ్యంతో ఉంటాయి. అయితే మీరు రాసిన వరి గొలుసులు అనే రచన ఆంగ్లంలోకి అనువాదం కావడం జరిగింది. అలాగే ఇంకా ఏమైనా అలా ఆంగ్లంలోకి ఏమైనా అనువాదం జరిగాయా? ఒకటి. సెకండ్, మన తెలుగు శైలిలో చాలా సరళంగా రాసిన రచనలలో అదే సరళిలో హిందీలోకి తర్జుమా చేసే అట్లాంటి భావ సారూప్యమైన కవులు మీకు ఎవరైనా హిందీలో ఉత్తర భారతదేశం సంబంధించి తారసపడ్డారా? సెకండ్, అంటే మీరు హిందీలోకి అనువాదం చేసే విధంగా ఏదైనా, ఎందుకంటే మీరు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కవి కాదు, జాతీయ స్థాయిలో మీకు పేరు రావాలని మా కోరిక అన్న. ఇంకొకటి, మీరు రైతు మీద రాశారు, ఉద్యమాల మీద రాశారు, తర్వాత సామాజిక స్పృహ మీద కవితలు రచనలు చేశారు. ఇప్పుడు అదే గ్రామంలోని చిన్న చిన్న లేత మనసు, అంటే పిల్లల మీద వాళ్ళ మనసులోని భావాలను వ్యక్తం చేస్తూ వాళ్ళకి అంటే ఏదైనా కవితలు రచనలు చేయాలని అనుకుంటున్నారా? ఇంగ్లీష్లోకి ఒకటో జవాబు. ఇంగ్లీష్లోకి అనువాదం అయింది రెయిన్ చైన్స్గా. అది వరి గొలుసులు అనే పుస్తకం. అది జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ మిత్రుడికి అంకితమైన సవ్యసాచి చేశారు. అది ఇక్కడే ఆవిష్కరణ అయింది.
ఆ తర్వాత మరో 2 పుస్తకాలు కూడా ఆవిష్కరణ అయినాయి. ఇందాక నేను చెప్పిన దానిలో ఉన్నాయి, ఫార్మ్ ల్యాండ్ ఫ్రాగ్రెన్స్ అనేది, ఆ తర్వాత ది అన్ఈల్డింగ్ స్కై అని 3 పుస్తకాలు ఇంగ్లీష్లోకి వచ్చినాయి. ఇందులోకి అనువాదం కావడానికి సమయార్థం అవుతున్నది. మిత్రుడు వాసాల వరప్రసాద్ ఇక్కడే ఉన్నాడు మిత్రుడు. హిందీలోకి అనువాదం కావడానికి తను స్టడీ చేస్తూ ఉన్నారు. అది హిందీలోకి పోతాయి దాదాపుగా. ఆ తర్వాత మీరు అన్నట్టుగా చిన్నపిల్లల గురించి ఊళ్ళలో బాలల గురించి కవిత్వం రాయాలి. నేను బాల సాహిత్యం రాయలేదు ఇప్పటివరకు. బాలకు సంబంధించిన ఉద్వేగానికి సంబంధించిన సాహిత్యం రాయమని చాలా మంది అన్నా కానీ రాయలేదు. అది మోస్ట్లీ మీరు అన్నట్టు రాస్తా, బాలల గురించి కూడా రాస్తా, తప్పనిసరి రాస్తా. అది మీ సూచనగా నేను స్వీకరిస్తాను. గణేష్ రామ్ అని ఒక ఆయన కూడా తెలుగు ఎన్ఆర్ శ్యామ్ అంటే ఆయన హిందీలో చేసిండు. నాది భాస్కర్ సార్ది ఇద్దరు సంపాదకులుగా ఉన్న ఒక పుస్తకం వచ్చింది. వేరు వచ్చినాయి కానీ పుస్తకంగా రాలేదు. అవసరం ఉంటే వాటితో మాట్లాడచ్చు. గణేష్ రామ్, పేషెంట్ శ్రీమాన్ వాళ్ళు విరివిగా చేస్తారు, బాగా చేస్తారు. పాత్రికేయుడిగా పనిచేస్తున్నాను సార్ వినపడట్లేదు, కొంచెం దగ్గర అన్నవరం దేవేంద్ర సార్ నమస్తే. నేను అంకం శ్రీనివాస్, పాత్రికేయుడిగా పనిచేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే డైరెక్ట్గా అంటే అన్నవరం దేవేంద్ర సార్ మేము ఇద్దరం ఒకప్పుడు ఒకే ప్రొఫెషన్లో ఉండేవాళ్ళం. మామూలుగా పాత్రికేయుడిగా ఉండేవాళ్ళం. నేను అదే దాని నుంచి వచ్చాను. జనరల్గా ఏంటంటే పాత్రికేయులకు ఫస్ట్ సృజనాత్మకత, సున్నితత్వం పాత్రికేయుడిగా ఎంత ఎదిగితే అంతగా వాటిని కోల్పోతూ ఉంటారు. అట్లా తాను పాత్రికేయుడిగా వచ్చినప్పటికీ ఈ సున్నితత్వాన్ని, సృజనాత్మకతని ఎట్లా మెయింటైన్ చేస్తూ దాన్ని పెంచుకుంటూ మీరు కవిత్వం రాయగలిగారు? జరుగుతున్న జీవితమే, ఎప్పుడు ఏమైతుందో రాసుడు, సాయంత్రం పూట ఇది వార్తలు అందించుడు అదే పని ఉంటుంది. సృజనాత్మక సమయం ఉంటుంది. నేను పాత్రికేయ జీవితాన్ని ముగించిన తర్వాతనే, ఆపేసిన ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాతనే నేను కవిగా ఎక్కువ స్టార్ట్ అయినా. అయితే ఒక దగ్గర ఒక పాత్రికేయ కాకుండా వివిధ పత్రికలకు కాలం సిస్టమ్ వచ్చినట్టు నా వ్యాపకాన్ని చంపుకోకుండా రాయడం అనేది మొదలుపెట్టిన తప్ప పాత్రికేయ జీవితం ఉంటే అది అట్లనే కొన్ని వృత్తులకు పొసగాయి. అంటే అట్లా రాసేవాళ్ళు దేవిప్రియ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అది రాయాలనే తలంపు, సంకల్పం ఉన్నప్పుడు తప్పనిసరిగా రాయొచ్చు. దాన్ని ఒక విభజన రేఖ చేసుకోవాలి, సమయాన్ని కానీ దాన్ని కానీ. రాయాలనేది ఒక సంకల్పం ఉంటే తప్పనిసరి రాయొచ్చు. ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ మొట్టమొదటిసారిగా కరీంనగర్లో దించినందుకు మీకు అభినందనలు అన్న. అది మీకే దక్కుతుంది ఘనత. అన్నాక కవి సంధి కార్యక్రమం అన్న వచ్చిండ్రు, కానీ రావడానికి కారణం మీరే కదా. మొట్టమొదటిసారి అభినందనలు. అయితే ఏందన్నా అంటే ఒకటి నా ప్రశ్న, మీరు కవిత్వం రాసేందుకు మొత్తం సామాన్ తయారు చేసుకున్న తర్వాత ఒకటేసారి కూర్చొని ఆయనతో ఓడగొడతారా, లేకపోతే అప్పుడప్పుడు అంటే మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఇప్పుడు వదిలి ఏమంటుంది, కూరగాయలకు పోమంటుంది, కూర్చుందామని రాసే టైంకే దాన్ని లేచిపోయి ఏంది అని తిట్టుకుంటా పోయి మళ్ళీ మొదలు పెడతారా, లేకపోతే ఇక నన్ను దగ్గర రాకునే వాళ్ళని తలుపులు వేసుకొని ఒకటేసారి కథం చేస్తావా? ఫస్ట్ ప్రశ్న. సెకండ్ ఏంటిదంటే, మన కరీంనగర్ లోపల చాలా మంది కవులు పుస్తకాలు రిలీజ్ చేస్తారు. ఆ కార్యక్రమం జరిగే సందర్భంలో ఉత్తిగానే ఇస్తారు పుస్తకాలు చదువుమని, అయినా ఇవాళ చదివే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో మీరు వాటికి ధర నిర్ణయించి ఖచ్చితంగా పుస్తకాన్ని కొనుక్కొనే పోవాలి అనేటువంటి ఒక సిస్టమ్ను డెవలప్ చేసింది. చాలా అద్భుతంగా అది నడుస్తుంది. అయితే ఈ క్రమంలో తెలంగాణ నేపథ్యంలో మీరు తెలంగాణ భాషతోటి రాస్తున్నప్పుడు మీ కవిత్వం పట్ల ఆకట్టుకునేటువంటి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆ పిల్లలు కొంత ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. అవి చదివి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మరి ఆ ప్రభుత్వ పాఠశాలలకు మీ కవిత్వాన్ని చేరవేసేటువంటి ఆలోచన ఏమన్నా ఉన్నదా? మనకు పురుగు మెసిలినట్టు, తలకాయల పురుగు మెసిలినట్టు కవిత్వం రాయాలంటే ఇవాళ రాయాలి దాని మీద అంటే అది ఉంటుంది. అది నా పద్ధతి చెప్తాను, ఇది అందరి పద్ధతి కాదు, సార్వత్రిక కాదు. నేను అక్షరాలు రాసుకుంటూ ఉంటా, సగం రాసి జేబులో పెట్టుకుంటా, మళ్ళీ తర్వాత రాస్తా, రేపు పొద్దున రాస్తా. అది అయ్యేదాకా దాదాపు వారం రోజులు పడుతుంది. అది మొత్తం గిరిని బట్టి పొట్టు దంచి వడ్లు దంచి చేసేవాడికి అంత వారం రోజుల్లో కూడా పూర్తి అవుతుంది. ఒక్కసారి రాసి ఉంటుంది. అయిపోయిన తర్వాత కూడా తెల్లారంగా లేసులు మొహం కడుక్కొని మళ్ళీ చదివితే మళ్ళీ వేరేది రాసి ఉంటుంది. చెక్కుడు అనేది ఎప్పటికి ఉంటుంది, ఫినిషింగ్ అనేది. ఒకటో ప్రశ్న. రెండవది ప్రశ్న, పుస్తకాలను ఉచితంగా ఇటువంటి పద్ధతికి మేము వ్యతిరేకం. ఎందుకంటే అవసరం లేని పుస్తకం ఇస్తే తీసుకుని ఉండదు, అది చదువుతారో తెలియదు. కవులకు వెళ్ళకన్నా ఇస్తే వేరే. కానీ ఇవాళ మా పుస్తకానికి 150, 200 రూపాయలు. 2 దోశలు తింటే కూడా 250 రూపాయలు అవుతున్నాయి. ఇంత బిర్యానీ తింటే కూడా 250 రూపాయలు అవుతున్నాయి. నీకు చదువు ఒక కవి 3-4 సంవత్సరాలు కష్టపడి ఆలోచించి రాసి ప్రింటింగ్ చేసి తీసుకొచ్చి పుస్తకం ఇస్తా అంటే ఇచ్చుడెందుకు, ఇస్తే నువ్వు తీసుకునేందుకు?
ఉద్యోగులైనా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలకు కూడా ఉచితంగా ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఉపాధ్యాయులను కొనియాలి, వాళ్ళ తల్లిదండ్రులను కొనియాలి, అంత పెదరికం లేదు కదా. సూటిగా ఒక ప్రశ్న అన్న వరం గారు, మీరు ప్రయోగించిన తెలంగాణ భాష మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది అంటారు, మీరేమంటారు? నిజానికి తెలంగాణ భాష మొట్టమొదలు పెట్టినప్పుడు, తొవ్వ నడక మొదలు పెట్టినప్పుడు ఇదే కరీంనగర్లో జరిగిన సభలలోనూ పక్కకు కూర్చొని ముచ్చట పెట్టుకొని ఎక్కిరిచి పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. బాగా మంది వెనక ఉండి ఇదేం భాష ఇదేంది అని కూడా మాట్లాడినారు. ఆ మాట్లాడిన వాళ్ళను నేను పట్టించుకోలే. వాళ్ళు ఏమన్నా మాట్లాడుకొని నా పద్ధతి ఇది అనుకున్నా, అట్లా రాసుకుంటూ పోయి రాకుండా ఆ క్రమంలో పట్టినే భాష వల్లనే ఇట్లా వచ్చిందని లేదు. నా భాష నా విషయంలో కూడా ఉంది, నేను చెప్పదలుచుకున్న మాటల్లో ఉంది, అలా విషయంలో ఉండడం వల్ల నేను ఇట్లా వచ్చిందని అనుకుంటాను. మీ ఆత్మకథ రాస్తున్నారా, రాస్తారా? నేను చదవాలనుకుంటున్నాను. ఏ భాషలో రాస్తాను? అంత ఆత్మకథ రాయాల్సిన అంత పెద్దోళ్ళు అంత గొప్పోళ్ళు అని నేనైతే అనుకుంటలేను, ఆ ఆలోచనే లేదు. మీరు అన్ని అంశాల్లో మీ రచన సాగింది. మరి మీరు ఏ కవిగా అనుకుంటున్నారు? చాలా చాలా ప్రశంసలు పొంది ఉంటారు, చాలా కితాబులు పొంది ఉంటారు. ఉదాహరణకు ప్రసేన్కు మో ఇచ్చిన ప్రశంస కంటే పెద్ద ప్రశంస అయితే వస్తుందని నేను అనుకోను. అట్లాంటి మీరు గుర్తుంచుకోదగినటువంటి ప్రశంస మీ మీ కవిత్వ ప్రయాణంలో ఏదైనా ఉందా? అట్లా అన్నవాళ్ళు ఎవరు, ఏమని అన్నారు? మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళు ఎవరు, ఏమని మెచ్చుకున్నారు? గుర్తుంచుకోదగిన మెచ్చుకోలు మాట చాలా ఉన్నాయి. చాలా అంటే ఒకనాడు ఆంధ్రజ్యోతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఒక కవిత రాసినాడు. రాసిన తర్వాత వాళ్ళు చనిపోలేదు, నీవు ఇంటూ రాజశేఖర రెడ్డి ఇంటూ ఎవరు చనిపోలేదు, ఎవరెవరో చనిపోయారు, నీ ఆస్తులు తీసుకుని చనిపోలేదని అట్లా సారాంశంతో అట్లా ఒక కవిత వస్తుంది. ఆ రోజు నాకు వశపడని ఫోన్లు వచ్చినాయి అన్నట్టు. అప్పుడు సెల్ ఫోన్ లేవు, సెల్ ఫోన్ ఉన్నది అప్పుడే వచ్చింది. బాగా ఫోన్లు అన్నం తింటే ఆంధ్రప్రదేశ్ నుంచి బాగా ఫోన్లు వచ్చినాయి. అది ఒక ప్రశంసగా నేను భావిస్తాను. ఈ మధ్య రాసినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత ఉపాధ్యాయులు 95 సంవత్సరాలంట, పేరు గుర్తులేదు. నమస్తే తెలంగాణ రాసిన కవితను, తెలంగాణ భాషను రాసిన కవితను చాలా 95 సంవత్సరాలు ఉన్నాయట. ప్రొఫెసరు చాలా మెచ్చుకొని అలా తీసి మాట్లాడుకుంటా చెప్తాంటే నేను సార్ అన్న ఒక దాదాపు అర్ధగంట మాట్లాడి, అది ఒక ప్రశంసనే అనుకుంటా. అట్లా ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అది చెప్పడానికి ఒక్కటి అని చెప్పడానికి ఏం లేదు. నిజంగా అన్న అన్నట్టు ఈ గొప్పగా చెప్పేది నిజమే. నా పేరు బుర్రా తిరుపతి. అన్న దేవన్నకు అభినందనలు. ప్రాచీన కవుల నుండి కొత్త తరం కవుల సాహిత్యం కూడా నిరంతరం చదువుతూ అభిప్రాయం చెప్పి అభినందించే గుణము నడక ఉన్నదని 12 సంపుటాల ప్రయాణం కొనసాగిందని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అయితే బయట ఒక ప్రచారంలో ఉన్నటువంటి ప్రశ్న ఏంటి అంటే, అన్నవరం దేవేందర్ కవిత్వంలో జీవన వైవిధ్యం ఉన్నంతగా, జీవన శైలి ఉన్నంతగా ఎలిజీల కొరత ఉంది అనే ఒక ప్రశ్న ఉంది. అయితే ప్రగతి కాముకులు ఉన్న నేల నుండి నడక ప్రయాణం కొనసాగించినటువంటి వాళ్ళు మీరు, మరి అట్లాంటి వాటి మీద రాశారా? నేనేమన్నా మిస్ అయ్యారా? మీద రాసిన, జయశంకర్ మీద రాసిన, రాజశేఖర రెడ్డి మీద రాసిన, చాలా ఎలిజీలు రాసిన, ఇంకా అంటే జనరల్గా రాసిన ఎలిజీలు కూడా ఉన్నాయి. అంటే పర్టికులర్గా సంఘటన తీసుకొని అట్లా కాకుండా మిగతా ఎలిజీలు కూడా రాసిన. అన్నవరం గురించి గుడిపాటి చేసిన ఒక ప్రశంస నాకు బాగా నచ్చింది. తెలంగాణ భాషకు కవిత్వ గౌరవాన్ని కల్పించిన కవి అనే ప్రశంస గుడిపాటి చేసినాడు. అది అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అన్నవరం దేవేందర్ కవిత్వం ఎందుకు రాస్తున్నాడు, అతని కవిత్వానికి పాఠక స్పందన ఎట్లా ఉంది, మీ మీ ఫీల్ ఏంటి? అన్నవరం దేవేందర్ కవిత్వం రాయడానికి కారణం ఏంటి? మూలం నా ప్రవృత్తి కవిత్వం. నా ఎందుకు ఓ మనిషి కుండలు ఎంత చేస్తాడంటే కవిత్వం రాయబుద్ధి అవుతుంది, రాయకుండా ఉండలేను. స్పందన గుణం నాకు కొద్దిగా ఎక్కువ. సరళత్వము, స్పందన, సున్నితత్వము, కోపము,
నవ్వు ఇవన్నీ ఉంటాయి. సున్నితమైన మనస్తత్వం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కోపం ఉంటుంది, తప్పు జరిగే అన్యాయం జరిగినప్పుడు కన్నెర ఉంటుంది. అవన్నిటి స్పందనలే నా కవిత్వంగా నేను దాన్ని ఎక్స్పోజ్ అవుతా. ఆ భావోద్వేగాలను అణుచుకోలేకుండా నేను కవిత్వం రాస్తాను. సాహిత్యానికి వారసత్వం అనేది మా అమ్మాయి స్వాతి కవిత్వం రాస్తూ ఉంది. స్వాతి వేయండి. స్వాతి కూడా కవిత్వం రాస్తూ ఉంది. ఆ క్రమంలో పుస్తకం కూడా వస్తుంది. మా గౌతమ్ స్వాతి ఇద్దరు కవితలు వల్లుబండలో వచ్చినాయి. వల్లుబండలో రాసిన కవితలు వచ్చినాయి. మా గౌతమ్ వీళ్ళిద్దరు కవిత్వం అయితే బాగా చదువుతారు. అందరి కవిత్వం చదువుతారు. మొత్తం కవిత్వం అందరికీ ఎవరి కవిత్వం ఏదో అనేది అధ్యయనంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు స్వాతి పుస్తకం వేసే దశలో ఉంటుంది. గౌతమ్ చెప్పలేము. దీనికి వారసత్వం అనేది ఉంటుంది. రాష్ట్ర ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. మా సుజాత కవిత్వం మా చెల్లి రాస్తూనే ఉన్నది. ముందుగా కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత రెగ్యులర్గా రాస్తారు కదా, విస్తృతంగా రాస్తారు, ఇన్ని సంవత్సరాలు రాస్తారు కదా, ఈ క్రియేటివిటీ బ్లాకేజ్ లాగా ఎప్పుడన్నా ఏర్పడదా? అంటే ఫ్లోలో ఆగడం, రాయరాకపోవడం, లేదా బ్లాకేజ్ లాగా కొద్దిగా తాత్కాలికంగానో దీర్ఘకాలికంగానో అట్లా గ్యాప్ వచ్చిందా? ఒకవేళ వస్తే దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసారు? ఎప్పుడు కాలేదు. ఒక్కొక్కసారి ఒక నెల 2 నెలలు అట్లా అంటే సడ్డమాలినతనం లేజినెస్ వచ్చినప్పుడు వస్తుంది. అప్పుడు మళ్ళీ తర్వాత బయటకు అవుతుంది. కవిత్వం రాస్తలేమని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో కూడా వదిన కూడా అడుగుతుంది కదా, ఏమైనా కవిత్వం రాయలేదు ఈ మధ్యన అనేది. అడగడం కూడా ఒకటి ఉన్నది. తర్వాత వేరే నాకు సంబంధించిన స్నేహితులు కూడా చాలామంది మిత్రులు ఈ మధ్య కవిత్వం కనబడతలేదు అని అడిగే వాళ్ళు, ఫోన్ చేసి అడిగే వాళ్ళు కూడా నాకు ఉన్నారు. తప్పనిసరిగా అది అంత బ్లాక్ అయితే పూర్తి ఎప్పుడు కాలే. 1 మంత్ 1.5 మంత్ తప్ప ఏదో ఒకటి నడుస్తున్నది. ప్రశ్న అనేది లేకపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. సమాజంలో కావచ్చు, విజ్ఞానంలో కావచ్చు. అయితే ఏ కవి అయినా వాళ్ళ సామాజిక వర్గానికి బాధలకు, ఇతరుల బాధలు తనబద్ధంగా చేసుకొని రాస్తారు. అలాంటప్పుడు రాజ్యాన్ని ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉంటుంది సామాజిక బాధ్యత. అలా కాకుండా నా పరిధిలో నేను ప్రకృతి గురించో, పక్షుల గురించో, ప్రేమ గురించో సేఫ్ సైడ్ గా రాసే కవులు కూడా ప్రస్తుత సమాజంలో పోగొన్నారు. దాని మీద మీకు కమెంట్స్ చెప్పండి. దాన్ని బట్టి ఉంటుంది. ఈ ప్రేమ కవిత్వం అన్ని కవిత్వాలు రాయద్దు అనేది ఏం లేదు. నేనైతే నా పద్ధతి అయితే ఏదైనా రాస్తూనే ఉంటా. పోరాటం గురించి రాస్తా, అన్యాయం గురించి రాస్తా, ప్రేమ గురించి రాస్తా, అన్నిటి గురించి రాస్తా. రాయద్దు అనే నియమం ఎవరికి వారు పెట్టుకోవాల్సింది. అట్లా పెట్టుకోవడం అవసరం లేదని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. మా కవిత్వానికి కూడా మా ఇంట్లో అదే ప్రేరణ. మా అదే చూసి మేము అందరం కవిత్వం నాకు కూడా ఆ పుస్తకాలు వచ్చినాయి రాసిన. నాకు ఒక సందేశం ఏంటంటే, ఎక్కడ వేదికలో మీరు చూసినా కూడా మొత్తం అక్కడ నుండి ఇక్కడ వరకు పురుషులే. ఒక్కరో ఇద్దరు లేడీస్ కనబడతారు. వాళ్ళు కూడా ఉండరు. ఒక్కరు ఫేమస్ ఉన్న వ్యక్తులను మాత్రమే ఆహ్వానిస్తారు. మరి దీనికి గల కారణం వాళ్ళకి టాలెంట్ లేకపోవడమా, వాళ్ళని పిలవకపోవడమా, అణిచివేయడమా, డామినేషనా? మరి దాని పట్ల దాన్ని ఉండదు అంటే ఇట్లా ఈక్వాలిటీ ఉండాలంటే ఇట్లా అట్లాంటి మీ కవితల్లో ఒకటి కూడా రాలేదు కదా. మరి మాకు అక్కడ కూడా అట్లాంటి ఫోటోలు అయితే కనబడుతున్నాయి, తగులుతున్నాయి. మేము వాటిని ఏ విధంగా అధిగమించవచ్చు? దానికి జవాబు ప్రశ్నించడం ద్వారానే అధిగమించడం. ఏదైనా అంటే పార్టిసిపేట్ కవిత్వంలో కానీ దేనిలో కానీ పార్టిసిపేట్. ఇప్పుడు 100 మంది ఉన్నారు జనాభాలో. కవులు ఎంతమంది ఉంటారు? మహిళలు తక్కువనే ఉంటారు కదా. మహిళా కవులు, మహిళా ఉద్యమకారులు వాళ్ళు సమాజంలోకి రావడము, అడగడము, మాట్లాడడము, రాయడం అనేది సంఖ్య కూడా తక్కువనే. వాళ్ళకి పనులు, ఇతర పనులు అవన్నీ ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి ముందు ఉంటాయి కాబట్టి వస్తారు. కాబట్టి ఇప్పుడైతే అందరూ సమానంగానే వస్తున్నారు దాదాపుగా. అట్లాంటిది ఏమి ఉండదని నేను అనుకుంటానా. కావాలని ఏమి ఉండదు అట్లా. ఫలానాది ఇంకా చేయలేకపోయాను, ఏదైనా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా చేయాలని అనుకునే ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? లేదా అన్ఫినిష్డ్ కాస్ట్, ఈ పని అనుకున్నాను కానీ చేయలేకపోయాను, భవిష్యత్తులో చేస్తాను అనుకునే ప్రాజెక్టులు అంటే? ఒక జలగీతం లాగా ఒక సబ్జెక్ట్ కోసం వెతుకుతున్నా 2-3 సంవత్సరాల నుంచి. అది ఏ వస్తువు కావాలనేది చూసే క్రమంలో ఉన్నా. అది అన్ఫినిష్డ్ టాస్క్. ఇవాళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ యాస భాష ఇక్కడ ఎంత బలంగా, అంటే తెలంగాణ ప్రాంతంలో ఎంత బలంగానైతే అది మీ కవిత్వాన్ని నిలబెట్టిందో, ఆంధ్ర ప్రాంతంలో కూడా అంతే బలంగా నిలబెట్టిందా? ఒకటి.
మీ మీ కవిత్వం చదివిన తర్వాత పత్రికల్లో చాలా పత్రికలు మీ కవిత్వం వస్తుంది. చదివిన తర్వాత రెస్పాన్స్ అనేది అంటే పాఠకుల నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉన్నాయా, తెలంగాణ ప్రాంతం నుంచి ఫాలో అవుతున్నాయా? రెండో ప్రశ్న, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది అభినందనలు చెప్తారు. ఏది ఏ కవిత వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాల నుంచే ఎక్కువ అభినందనలు వస్తాయి. మొదటి ప్రశ్న, తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర నుంచి అభిప్రాయం ఎట్లా ఉందంటే, ఆంధ్రలో నాకు మొదలు శత్రువులు ఉన్నారు ఎక్కువ మంది, దాదాపుగా. అంటే కొంచెం తీవ్రంగా కవిత్వం రాసినప్పుడు, సమైక్యాంధ్ర ఉద్యమం రాసినప్పుడు ఆంధ్రలో నన్ను కొంచెం శత్రుత్వం అంటే ఇష్టపడకపోయేది. అంటే వాళ్ళ కోపం సహజంగానే వచ్చేది. డెమోక్రటిక్ వాదులు మాత్రం నన్ను మెచ్చుకునేది, ఫోన్ చేసేది. ఆ క్రమంలో అది జరిగేది. ఆ తర్వాత ఇప్పుడు అందరూ స్నేహితులైపోయారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఈ మధ్యనే బయోగ్రాఫికల్ క్రిటిసిజం అని ఒక విశ్లేషణ చదివినాను ఇక్కడ ఒక చోట. దాని ప్రకారం ఏంటంటే కవి యొక్క జీవితాన్ని పరిశీలించి దాని నేపథ్యంలో ఆయన కవిత్వాన్ని విమర్శించాడు. నేను చర్చ బాగానే జరిగింది నిజానికి. మళ్ళీ ఒకసారి సభావేదిక నిజాన్ని రాసేదానికి తన వ్యక్తిత్వానికి సంబంధం ఉండాలి, కట్టుబడి ఉండాలన్నా లేదు? ఉండాలనే నేను అనుకుంటాను. ఓకే, ఉండాలనే అనుకుంటానా. ఒక్క నిమిషం. ఓకే, ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అంత కష్టం నిర్వహించినటువంటి అన్న ప్రసేన్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, నలబెల భాస్కర్ గారి చేతుల మీదుగా ప్రసేన్ గారికి ఒక చిరు సత్కారం మీకు. రండి మనోళ్ళందరూ రండి, కవులందరూ రండి. శ్రీనివాస్ చిత్రము, అన్నవరం శ్రీనివాస్ చిత్రము మీకు. శ్రీనివాస్ అన్నవరం మొత్తం చాలా బాగా చాలా బాగా Thank you.